దిగాలన్నా లేదా కింద నుంచి పైకి లేయాలన్నా చాలా బాధపడేవాడు అనమాట. నాకు అర్థం కావట్లేదు, ఆ పాప ఎక్కడము, అతను ఎత్తుకోలేకపోవడము. మనము ఆపరేషన్కి వెళ్తున్నారని అంటే ఒక సిగ్నేచర్ పెడతాము, ఆ ఆపరేషన్ నుంచి ఆ పర్సన్ బయటికి రావాలి, సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయ్యి. హలో అండి, అందరికీ నమస్తే. నేనైతే అంత హ్యాపీగా మాట్లాడలేకపోతున్నాను బికాజ్ ఇప్పుడే చెర్రీ ఇట్లా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాడనమాట. సో వెళ్ళే ముందు కూడా నేను చాలా బాగా మాట్లాడాను. బట్ ఈ రూమ్ నుంచి ఎప్పుడైతే ప్రీ ఓటీకి తీసుకెళ్తాను అక్కడైతే నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. కాసేపట్లో తీసుకెళ్తారు, మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి వెళ్ళారు. ఆ టైంలో నాకు ఏడుపు వస్తుంది. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చెర్రీకి ధైర్యం చెప్పాల్సింది నేనే ఏడుస్తున్నాను అనమాట. ఇంకా నా ఏడుపు చూసి చెర్రీ తట్టుకోలేక చెర్రీ నాకు ధైర్యం చెప్తున్నాడు, ఏం కాదమ్మా ఏం కాదమ్మా అని. బికాజ్ నేను ఎందుకు అలా అయిపోయినట్టే, యాక్చువల్గా నేను చెప్దామని చాలా ప్రిపేర్ అయ్యాను. చెర్రీకి ధైర్యం చెప్పాలి, భయపడతాడేమో అని చెప్పేసి ముందు నుంచి ప్రిపేర్ చేస్తూ వస్తున్నా. బట్ ఆ టైం వచ్చేటప్పటికి నేనే ఏడ్చేశాను. ఎందుకంటే నేనే ఫేస్ చేశాను. లైక్ ఇట్లా సర్జరీ 2 times సర్జరీ అయింది. ఒకటి బేబీ డెలివరీ అయినప్పుడు అండ్ ఇంకోటి రీసెంట్గా హెర్నియా అయినప్పుడు. ఈ సర్జరీ, ఈ పెయిన్, ఈ రెస్ట్ అండ్ ఏదైతే మనము స్టార్టింగ్ కదిలించాలి, ఇట్లా కొంచెం మూవ్స్ చేయాలి అనేది అయితే ఉందో వాటిని ఆ స్టిచెస్ పెయిన్స్ ఉంటాయి కదా, అవి చాలా పెయిన్ వస్తుంది. అది చెర్రీ ఎలా భరిస్తాడో, దానికి ఎలా తీసుకుంటాడు అంటే ఫస్ట్ టైం కదా, అతను ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ రావడము, ఇట్లా సెలైన్లు పెట్టించుకోవడం, ఇంజక్షన్లు పెట్టించుకోవడం ఎప్పుడు జరగలేదనమాట. సో ఫస్ట్ టైం కాబట్టి నాకే భయం వేసింది, నాకే ఇంత పెయిన్ వచ్చింది. అండ్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చేటప్పుడు కూడా నాకు చెయ్యి చాలా స్వెల్ అయిపోయింది. సో ఇలాంటివన్నీ చెర్రీకి జరిగితే నేను ఇవన్నీ చూడాలా. అండ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత అతని లెగ్ చూసి అతను ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నేను ఎలా చూడాలి, అతన్ని చూడలేను కదా. చాలా చాలా భయం వేసేసింది, చాలా బాధ వేసేసింది. సో లాస్ట్ మూమెంట్లో ఇంకా చెర్రీ నాకు ధైర్యం చెప్పడం, చూడండి వీడియో క్లిప్స్ చూపిస్తున్నా, అతను ఎంత ధైర్యంగా ఉన్నాడో. బట్ నాకైతే ఆ ధైర్యం రావట్లేదు లాస్ట్ మూమెంట్లో. ముందు నుంచి ధైర్యంగా ఉన్నా, లాస్ట్ మూమెంట్లో రాలేకపోతుంది. అందుకే చాలా మిస్ అవుతున్నాను అనమాట. అక్కడ జరిగే ఆ సర్జరీ ఏదైతే ఉందో 2.5 hours నుంచి 3 hours వరకు జరుగుతుందంట. ఆ టైము నేను చాలా చాలా వెయిట్ చేయాలన్నమాట చెర్రీ కోసం. సో ఆ వెయిటింగ్లో ఏం చేయాలి అనే దాంట్లో కొంచెం డైవర్ట్ అవుదామని నేను మీతో మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు కూడా చెర్రీ చూడండి ఎంత హ్యాపీగా బాయ్ చెప్పుకుంటూ వెళ్తున్నాడో. ఇంకా అంతకు మించి నాకు తీయడానికి ఆప్షన్ లేక నేను అక్కడి వరకే తీయగలిగాను. నెక్స్ట్ కాసేపట్లో వాళ్ళు మాకు ఆపరేషన్ అయిపోయిన తర్వాత మాకు కాల్ చేస్తారంట. సో అవైలబుల్లో ఉండమన్నారు. నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈలోపు నాకు ఏ చిన్న కాల్ వచ్చినా కూడా, ఏదొచ్చినా కూడా అక్కడి నుంచే వచ్చిందేమో అని చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను. ఏమంటారో, ఎలా జరిగింది, ఎలా ఉన్నాడు అతను, ఏంటి పరిస్థితి, పెయిన్ ఉందా, అనెస్థీషియా దిగిపోయిందా అనే టెన్షన్లో ఉన్నాను అనమాట. కొంచెం డైవర్ట్ అవ్వడానికి ఇది చేస్తున్నాను. ఇప్పుడే ఒక కాల్ వస్తే చెర్రీ దగ్గర నుంచి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న చిన్న ఆశతో గబగబా వెళ్ళాను అనమాట. ఎందుకంటే నేను ఎంత వెయిట్ చేస్తున్నానంటే వచ్చేస్తుందేమో కాల్, ఇప్పుడు వెళ్ళిపోవచ్చేమో అనుకుంటూ ఉన్నాను. ఆల్మోస్ట్ 2.5 hours అయిపోయింది. ఇంకో 1/2 hour కూడా ఎక్స్ట్రా వస్తుంది. ఎప్పుడు వస్తుందా కాల్ అనే వెయిటింగ్లో వెళ్ళి చూస్తే ఈ మనకి సంబంధించింది కాదు, సమ్ కస్టమర్ కేర్ కాల్ అనమాట. సో లైట్ తీసుకొని మళ్ళీ వచ్చాను. ఇంకా 1/2 hour పడుతుందంట. ఇది ఎలా ఉంటుందని అంటే మీకు కూడా కొంతమంది ఫేస్ చేసి ఉంటారు. లైక్ మనము ఆపరేషన్కి వెళ్తున్నారని అంటే ఒక సిగ్నేచర్ పెడతాము, ఆ ఆపరేషన్ నుంచి ఆ పర్సన్ బయటికి రావాలి, సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయ్యి అండ్ మనిషి కూడా చాలా హెల్దీగా లైక్ సమ్ ఓకే అన్నట్టు రావాలి, మనం చూడాలి అని అంటే అది ఎంత టెన్షన్ ఉంటుందనేది కొంతమంది చాలామంది ఫేస్ చేసే ఉంటారు. అండ్ ఇది చెర్రీ ఆల్రెడీ 2 times ఫేస్ చేశాడు నా విషయంలో. ఒకటి బేబీ డెలివరీ అయినప్పుడు అండ్ 2 రీసెంట్గా హెర్నియా జరిగినప్పుడు. అది చెర్రీ అప్పుడు ఫేస్ చేశాడు. అది ఎలా ఉంటుందనేది నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను అనమాట. నేను అనుకున్నాను ఎందుకుమా అంత భయం అంటే, బేబీ డెలివరీ అయినప్పుడు చెప్పాడనమాట, నువ్వు రావడానికి నేను చాలా వెయిట్ చేశాను మా ఆపరేషన్ నుంచి అని చెప్తుంటే, ఎందుకుమా నేను వస్తాను కదా, ఎందుకు అంత టెన్షను అంటే చాలాసార్లు అడిగాడు వాళ్ళని వెళ్ళి, మా చిన్న పాప ఓకే, పెద్ద పాప ఎక్కడుంది అని చెప్పి నర్సు వాళ్ళని చాలా అడిగారంట. వాళ్ళు బయటకు వచ్చాక చెప్పారు, అమ్మ మీ ఆయన నీ కోసం తపన పడిపోతున్నాడు అని. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంత తపన పడ్డాను అని. అప్పుడు నేను ఎందుకని అతనితో మాట్లాడుతూ వచ్చాను. బట్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అండ్ ఈ క్షణంలో నాకు ధైర్యం చెప్పడానికి పక్కన ఎవరూ లేరు పెద్దవాళ్ళు.
సబ్రీషన్ ఉన్నాడు అండ్ సునీల్ ఉన్నారు. బట్ స్టిల్ పెద్దవాళ్ళు ఎంతైనా మా అత్తమ్మ కావచ్చు, మా అత్తమ్మ ప్రెజెంట్ రెస్ట్లో ఉన్నారు. ఆమె కొంచెం ఇబ్బంది హాస్పిటల్కి రావడానికి. అండ్ మా మదర్ అంటారా, బేబీని చూసుకోవడానికి ప్రెజెంట్ మా మదరు తను చూసుకుంటున్నారు. బికాజ్ హాస్పిటల్ లాస్ట్ టైం అంటే హెర్నియాకి నాకు సర్జరీ జరిగేటప్పుడు పాపని అటు ఇటు తీసుకొని రావడం జరిగింది. బట్ ఈసారి అసలు తీసుకొని రాకూడదని మా మదర్ దగ్గరే ఉంచేసాము పాపని. ఇక్కడ కొన్ని ఇన్ఫెక్షన్ ఏరియాస్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. మన మంచి కోసమే చెప్తారు కదా వాళ్ళు కూడా. మన పాపని ఎందుకు ఇబ్బంది పెట్టాలి మనం ఆల్రెడీ ఉన్నప్పుడు. హెల్త్ ఇష్యూస్ ఎవరికి రావట్లేదండి. ఆపరేషన్ థియేటర్ నుంచి ఒక పర్సన్ బయటకు వచ్చి ఒక రూమ్లోకి షిఫ్ట్ అవ్వాలని అంటే నాకైతే లాస్ట్ టైం చాలా టైం పట్టింది ఒక రూమ్ ఇవ్వాలి అని అంటే. బికాజ్ అక్కడ ఉన్న పర్సన్ వెకేట్ చేస్తేనే ఇంకో పర్సన్ వచ్చి ఆక్యుపై చేసుకోగలడు. ఇలాగా ఎంతమంది సఫర్ అవుతున్నారో హెల్త్ ఇష్యూస్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. మా ఇంట్లోనే చూడండి, ముగ్గురం. మా అత్తమ్మకి హెల్త్ బాగాలేదు, నాకు సర్జరీ అయింది, ఇప్పుడు చెర్రీకి సర్జరీ అయింది. సో వరుసగా మా ఇంట్లోనే ఇంతమంది ఉన్నప్పుడు ఈ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు? ఈ హాస్పిటల్లోనే అంటే మా నెల్లూరు సిటీలో ఇంకెన్ని హాస్పిటల్స్ ఉన్నాయి? ఎంతమంది సఫర్ అవుతున్నారు హెల్త్ ఇష్యూస్? చాలా కష్టంగా ఉంది. సో కొంచెం మనందరం కూడా హెల్త్ కేర్ తీసుకుందాము. కొన్ని ఉంటాయి హెల్త్ కేర్ ఎంత తీసుకున్నా కూడా ఇట్లా వచ్చేది. చెర్రీ కూడా ఆల్మోస్ట్ చాలా హెల్త్ కేర్ తీసుకుంటాడు, ఆ ఫుడ్ గురించి కావచ్చు, ఎక్సర్సైజెస్ గురించి కావచ్చు. బట్ ఇది చెర్రీకి ఏంటంటే మినిస్కస్ డిస్కాయిడ్ అనేది చైల్డ్హుడ్ నుంచి, అంటే పుట్టినప్పటి నుంచే కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటారు కదా, అలాగనమాట. అందరికీ సి షేప్లో ఉండాల్సింది, అతనికి రౌండ్ షేప్లో ఉంది. ప్లస్ అది ఒక 50% వరకు టేర్ అయిపోయింది. సో దానివల్ల అతనికి పెయిన్ ఎక్కువ అయిపోవడము, బేర్ చేస్తున్నాడు పాపం. ఇంకా బేర్ చేయలేని సిచ్యువేషన్లో ఈ సర్జరీకి రావాల్సి వచ్చింది. ఈ టేర్ ఎప్పుడైందో మనం చెప్పలేదు, కానీ ఇతను చాలా రోజుల నుంచి చాలా పెయిన్ ఫేస్ చేస్తూ ఉన్నాడు అనమాట. నేను సర్జరీ చేసుకోమని చెప్పేసి చాలా బలవంత పెడుతున్నా. లేదు మా, నీకు రీసెంట్గానే కదా నీకు హెర్నియా జరిగింది, మళ్ళీ నేనంటే మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫినాన్షియల్ పరంగా కావచ్చు అని అంటూ ఉంటే, ఏం కాదు, ఏం జరిగినా పర్లేదు, మనం తీసుకుందామని చాలా ఫోర్స్ చేస్తున్నా. బట్ అతను లేదు, నాకు ఇంకొంచెం టైం కావాలి, నేను వీడియోస్ చేసుకోవాలి, నాకు ఇప్పుడిప్పుడే నేను స్టార్ట్ చేశాను వీడియోస్, మళ్ళీ అని అంటే గ్యాప్ వస్తే నా వల్ల కాదు అని చెప్పేసి కొంచెం టైం తీసుకొని డేటా అంతా పెట్టుకొని నేను మళ్ళీ చూసుకుంటాను అని అన్నాడు. బట్ ఈ 50% అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాక నువ్వు మళ్ళీ కూడా సర్జరీ చేయించుకోవచ్చమ్మా, కానీ ఇది ఆల్మోస్ట్ ఎక్కువ పెరిగిపోతే అస్సలకే మనం సేవ్ చేయలేము ఈ మినిస్కస్ని. సో పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది, పూర్తిగా రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఇంకా నీ ఇష్టం అని అనేటప్పటికీ చాలా బాగా ఆడతాడు స్పోర్ట్స్. ఇప్పుడు కనీసం మెట్లెక్కేటప్పుడు కానీ లేదా పాపని ఎత్తుకునేటప్పుడు కానీ నేను చాలాసార్లు చూశాను, నిద్రపోతున్నప్పుడు సడన్గా అరిచేవాడు. ఏమంటే కాళ్ళు ఇటు తిరగాలన్నా లేదా కింద నుంచి పైకి లేయాలన్నా చాలా బాధపడేవాడు అనమాట. ఒక్కసారిగా పెద్దగా అరిచేస్తాడు. నేను కిచెన్లో ఉన్నాను, ఒకసారి రూమ్లో ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాడు, అతను కొంచెం ఇట్లా తిరగాలి, ఆ చైర్లో నుంచి ఇట్లా తిరగాలి, ఒక్కసారిగా పెద్దగా అరిచేశాడు. సో కొంచెం ఎమోషనల్ అయ్యాను, అందువల్ల నేను ఒక కట్ తీసుకోవాల్సి వచ్చింది. సో అది చెప్తున్నా కదా, నేను కిచెన్లో ఉన్నప్పుడు అతను ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాడు, సడన్గా ఇలా తిరగడము, చాలా మినిస్కస్ ఏదో ప్రాబ్లం వచ్చి పెద్దగా అరిచేశాడు. నేను పరిగెత్తుకుంటూ కిచెన్లో నుంచి వెళ్తే ఏమైంది అని అంటే, పట్టేసింది మా అయితే పెయిన్ అని అన్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి ఇంత పెయిన్ ఉంటుందా అంటే, నేను ఒకసారి డ్యాన్స్ వేస్తుంటే నా ఫుట్ అది కొంచెం ఇట్లా మెలిపడినప్పుడు నాకు చాలా పెయిన్ వచ్చింది. నేను అప్పుడు అనుకున్నా, ఇలాంటి పెయినే కదా ఇతనికి రెగ్యులర్గా వస్తుంది. సో ఎంత బేర్ చేస్తున్నాడు అంటే, రోజుకి ఆల్మోస్ట్ 10 times వస్తుంది ఆ పెయిన్. అతను ఎక్కడో దగ్గర అరవడము, లేదా ఒకేసారి ఆ అరుపును కూడా బిగబెట్టేసుకొని అనేసుకోవడం. అంటే బేబీ షూట్ చేసేటప్పుడు ఖచ్చితంగా బెండ్ అవ్వాలి కిందకి. ఆ బెండ్ అయ్యి ఆ ఫోల్డింగ్లోంచి పైకి లేచేటప్పుడు అతనికి ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది. సో ఇంకా పాపని ఎత్తుకోవాలి, అండ్ పాప ఎక్కువగా అతనితోనే ఉంటుంది. వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుందని అంటే, డాడీ 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 అంటే తనకు మాటలు రావు, డాడీ అని చాలా క్యూట్గా పిలుస్తుంది, డాయి అని పిలుస్తుంది. అలా పిలిచే పాప అంత కోఆర్డినేషన్ ఉంటే వాళ్ళ మధ్య. ఇప్పుడు ఆఫ్టర్ ఈ సర్జరీ తర్వాత వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఎలా చూడాలి నాకు అర్థం కావట్లేదు. ఆ పాప ఎక్కడము, అతను ఎత్తుకోలేకపోవడము. అంటే నేను ఆల్రెడీ హెర్నియా నాకు సర్జరీ చేసినప్పుడు నేను ఫేస్ చేశాను ఇలాగా, అరే పాపని ఎత్తుకోలేకపోతున్నానని. ఇప్పుడు చెర్రీ ఫేస్ చేయాలి. అలానే పాపకి ఏం తెలియదు పాపం, ఆ బిడ్డని నన్ను ఎత్తుకోలేకపోతున్నారే, ఏమైంది వీళ్ళకి అని వాడికి తెలియదు, ఏం తెలియదు. ఎత్తుకొని మాత్రమే ఏడుస్తాడు. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మళ్ళీ చూడాల్సి వస్తుంది. నేను ఎత్తుకోకపోవడం ఒకటైతే, వాళ్ళిద్దరే ఎక్కువగా ఉంటారు. అది ఆ పాప డాడీ కూతురు అనమాట, వాళ్ళిద్దరే ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు దాన్ని నేను తీసుకోవాలి.
మొన్న ఫేస్ చేసింది ఒకటైతే ఇప్పుడు ఫేస్ చేసేది ఇంకొకటి. సో ఇవన్నీ నేను చూడడానికి ఎంత ప్రిపేర్డ్గా ఉండాలో నాకు అర్థం కావట్లేదు. నేను ధైర్యం చెప్పాల్సింది నేనే ఇలా ఏడుస్తున్నానా, నేనే ఇలా బాధపడుతున్నాను అనేది నాకు అర్థం కావట్లేదు. అండ్ నాకు ధైర్యం చెప్పడానికి కావచ్చు, నేనే నాకు ధైర్యం చెప్పుకోవాలా లేకపోతే ఎలాగా, ఇది ఎవరైనా ఫేస్ చేసి ఉంటే మీరు కూడా ఈ సమయాల్లో ఎలా ఈ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలనేది మీరు ఒకసారి కామెంట్లో పెడితే వాటి గురించి చూసి ఓకే నాకు ధైర్యం చెప్తున్నారు, ఓకే మీ సపోర్ట్ ఉంది, ఓకే ఇలా చేయొచ్చా ఇది చేసుకోవచ్చా అనేది నేను తెలుసుకుంటాను. ఓకేనా. అండ్ నేనైతే చెర్రీని ఓటీ నుంచి ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేశారనే వార్త కోసం వెయిట్ చేస్తున్నాను. వన్స్ ఆ న్యూస్ రాగానే మళ్ళీ నేను మీ ముందరికి వస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.